హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చానండి. కథ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ నాకు ఈ కథకి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. అలారం ఆగకుండా మోగుతూ ఉండడంతో, అబ్బా, ఇంత పొద్దునే మోగడానికి దీనికి బుద్ధి లేదు. అయినా అప్పుడే టైం అయిపోయిందా? నేను పడుకున్నది ఇప్పుడే కదా అని అనుకుంటూ అసహనంగా లేచి ఆ అలారం పేక నొక్కేసి బద్ధకం ఇంకా తీరకపోవడంతో ఒక్క 10 నిమిషాలు పడుకుని లెగవచ్చులే అనుకుని మళ్ళీ ముసుగు పెట్టింది స్వప్న. అలా 10 నిమిషాలు అనుకున్నది కాస్త 25 నిమిషాలు అయిపోయినా కూడా ఆమెకి మెలకువ రాలేదు. ఈసారి ఆమెని నిద్ర లేపడం కోసం ఫోన్ రింగ్ అవుతూ ఉంది. అబ్బా, పొద్దునే ఎవడహే అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని బద్ధకంగా అంది ఆమె. మత్తుగా ఉన్న ఆమె గొంతు విని, వసే స్వప్న, ఎక్కడ చచ్చావే? ఇంకొక 15 నిమిషాల్లో మనం ఆఫీస్లో లేకపోతే ఈరోజు మన ఉద్యోగం ఊస్ట్ అయిపోతుంది. ఆ విషయం గుర్తుందా నీకు? లేక మర్చిపోయి ఎప్పట్లాగానే ముసుగు తన్ని పడుకున్నావా అంటూ కాల్లో అవతల వైపు నుంచి వచ్చింది ఒక గొంతు. అది విని ఉలిక్కిపడి లేచి బెడ్ మీద కూర్చుంటూ, లేదు లేదు, గుర్తుంది, ఇదిగో రెడీ అయిపోయాను ఆల్రెడీ, ఇంకా బయలుదేరడమే ఆలస్యం అంటూ లేచి అటు ఇటు కంగారుగా పరుగులు పెడుతూ చెప్పింది స్వప్న. ఏమో, నాకైతే అనుమానంగానే ఉంది. నీకోసం ఎదురు చూస్తూ లేట్ చేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాస్తో అడ్డమైన బూతులు వినవలసిన కర్మ నుండి తప్పించుకోవడం కోసం నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎప్పటికి వస్తావో రా అని చెప్పి కాల్ కట్ చేసింది అనిత. ఏయ్, వెయిట్ వెయిట్, వచ్చేస్తున్నా అని స్వప్న అంటున్న మాటలు అనితకి వినిపించలేదు. అప్పటికే ఆమె కాల్ కట్ చేయడంతో దానితో ఫోన్ అక్కడే పడేసి కంగారుగా వాష్రూమ్లోకి పరుగుపెట్టి 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి టిఫిన్ తింటే ఇంకా లేట్ అయిపోతుందని అమ్మా వెళ్ళి వస్తాను అని చెప్పి ఆమె మాటకి కూడా దొరకకుండా బయటికి పరుగు తీసింది స్వప్న. ఏ స్వప్న, ఆగవే, టిఫిన్ చేసి వెళ్ళు అని అంటూ ఆమె వెనకే వచ్చిన ప్రమీలకి అప్పటికే తన స్కూటీ వేసుకుని వీధి చివరి వరకు వెళ్ళిపోయిన స్వప్న కనిపించింది. ఏం పిల్లో ఏంటో, అంత తొందరే. అర్ధరాత్రి వరకు ఆ పిచ్చి సినిమాలు చూడడం ఎందుకు? మిట్ట మధ్యాహ్నం వరకు పడుకోవడం ఎందుకు? ఆలస్యమైందని ఇలాగా ఉరుకులు పరుగులు పెట్టడం ఎందుకు? కనీసం లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళలేదు. ఏం తింటుందో ఏంటో అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రమీల. ఆమె ఎంత ఉరుకులు పరుగుల మీద వచ్చినా కూడా ఆఫీస్కి అరగంట లేటుగానే వచ్చింది. కంగారుగా వచ్చిన స్వప్న వైపు చూసి, చాలా త్వరగా వచ్చేసావే, ఇంత త్వరగా వస్తాను అని నువ్వు చెప్పి ఉంటే ఆ క్యాబ్ బుక్ చేసుకునే దాన్ని కాదు కదా, హాయిగా నీతో వచ్చి నీతో పాటు నేను కూడా తిట్లు తినేదాన్ని కదా అని వెటకారంగా అంది అనిత. ఆమె వైపు విసుగ్గా చూస్తూ, నీ బొంద, నా లేటు గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ వచ్చాడా వాడు అంటూ అడిగింది స్వప్న. ఆ మాటతో కంగారుగా చుట్టూ చూసుకుని, వసే వసే వసే, ఇది ఆఫీస్, నీ బాస్ అయిన కర్మకి మనసులో లేని మర్యాద కనీసం మాటల్లో అయినా చూపించవే. బయట వాడు వీడు అన్నట్లు ఆఫీస్లో కూడా అంటే ఎవడో ఒకడు రికార్డ్ చేసి ఆయన ముందు పెడతాడు. ఆ తర్వాత ఈ ఆఫీస్ ముందు అడుక్కోవడానికి కూడా మనిద్దరం పనికిరాము అంటూ హెచ్చరించింది అనిత. ఏడ్చాడులే, అయినా ఈ ఆఫీస్లో మనల్ని ఎదిరించే ధైర్యం ఎవరికి ఉంది కానీ ముందు వచ్చాడా లేదా అది చెప్పు అంది స్వప్న. హా, వచ్చారు తల్లి, వచ్చారు, వెళ్ళి దర్శనం చేసుకురా అని పళ్ళు కొరుకుతూ విసుగ్గా ఆమె అనడంతో తన బ్యాగ్ మిగతా థింగ్స్ తన టేబుల్ దగ్గర పెట్టుకుని, దేవుడా, ఈ శాడిస్ట్ వెధవ ఏమీ అనకుండా చూడండి అని మనసులో అనుకుంటూ ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ పర్మిషన్ అడిగింది ఆమె. దానితో అటువైపు చూసి అక్కడ ఆమె ఉండడంతో చేస్తున్న పని ఆపేసి మరి, ఆ ఆఫీస్కి వచ్చే టైం ఇదేనా అని అంటూ మొదలుపెట్టి తనకు వచ్చిన తెలుగు పదాలన్నీ వాడి చాలా మర్యాదగా తిట్లు తిట్టి తన ప్రసంగాన్ని ముగించాడు ఆ ఆఫీసర్. అప్పటి వరకు ఏదో సినిమా పాట పాడుతూ ఉంటే అది ఆనందంగా విన్నట్లు అతని తిట్లు దండకం అంతా వింటూ చాలా ఎంజాయ్ చేసిన స్వప్న ఒక్కసారిగా అతను ఆపేయడంతో, ఏంటి, అప్పుడే అయిపోయిందా అంటూ అడిగింది. ఆమె మొహంలోని ఉత్సాహం చూసి నిరుత్సాహం రావడంతో,
ఇంకా తిట్టించుకునే ఒక్క నీకున్నా తిట్టే ధైర్యం నాకు లేదమ్మా. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. మిగతా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం అంటూ ఆయాసపడుతూ చెప్పాడు. అతను పాపం 60 ఏళ్ల ముసలోడవడంతో ఆయాసం కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఆయనకి అది చూసి జాలిపడుతూ, ఓకే సార్, ఈ రోజుకి వదిలేస్తున్నాను, కానీ రేపు మాత్రం ఇలా వద్దు. పొద్దున్నే బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌విటా తాగి కొంచెం శక్తి ఎక్కువగా తెచ్చుకుని ఆఫీస్కి రండి. ప్రస్తుతానికి వాటర్ తాగి ఆ ఆయాసం తీర్చుకోండి అంటూ టేబుల్పై ఉన్న వాటర్ గ్లాస్ తీసి అతనికి అందించింది స్వప్న. ఆ నీళ్లు గటాగటా తాగేసి, థ్యాంక్ యూ అమ్మా, ఇంక నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో అని బాస్ చెప్పడంతో తన సీటు దగ్గరికి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది ఆమె. అప్పుడే ఏదో గుర్తు రావడంతో అమ్మ స్వప్న అంటూ పిలిచాడు మధుసూదన్ రావు. హా సార్ చెప్పండి అని అతని వైపు తిరిగి ఆమె చూడడంతో, ఈరోజు మీకు కొత్త టీం లీడర్ వస్తున్నాడు. అతను నాలాగా కాదు, కత్తిలాంటి కుర్రాడు. ఉండడం సాఫ్ట్గానే ఉంటాడు. ఇంతే కదా ఈజీ అనుకుని దగ్గరికి వెళితే కోసుకుపోయేంత షార్ప్గా ఉంటాడు. మాటలను పొదుపుగా వాడుతూ చేతలతో అందరినీ ఒక దారిలోకి తీసుకువచ్చే మంచి గట్స్ ఉన్న కుర్రాడు. వాడితో కొంచెం జాగ్రత్త. నాతో ఆడుకున్నట్లు వాడితో ఆడుకుంటే నా పర్మిషన్ కూడా లేకుండా ఊస్టింగ్ ఆర్డర్ నీ చేతిలో పెడతాడు. ఆ తర్వాత నువ్వన్నా ఈ హార్లిక్స్, బోర్న్‌విటా, బూస్ట్ వీటితో నాకు పెద్ద పని ఉండదు అన్నాడు మధుసూదన్. దాంతో అతని వైపు కొంచెం సీరియస్గా చూస్తూ, ఎందుకు సార్ అలాంటి వాళ్ళని తెచ్చి మా నెత్తుల మీద పెడతారు? ఏదో మీలాంటి అటు ఇటు కాని వాళ్ళని తీసుకువస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా. నేను హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నారు సార్ మీరు. కుళ్ళు బాబా మీకు అని తిట్టుకుంటూ ఆ క్యాబిన్ బయటికి వెళ్ళిపోయింది స్వప్న. ఏంటి, నాలాగా అటు ఇటు కాని వాళ్ళ అంటే దాని అర్థం ఏంటి అని అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు మధుసూదన్. బయటకు వచ్చిన స్వప్నని చూసి, ఏంటే గట్టిగా అయినట్లుంది చిన్నగా నవ్వుతూ అడిగింది అనిత. అంత సీన్ లేదు. అక్కడేదో ఆయనకి వచ్చిన పని ఆయన చేస్తే నాకు వచ్చిన పని నేను చేశాను. కానీ కొత్తగా టీం లీడర్ ఎవడో తగలబడుతున్నాడట కదా, వాడి గురించి ఏమైనా తెలిసిందా నీకు అంటూ అడిగింది స్వప్న. ప్రస్తుతానికైతే నో ఇన్ఫర్మేషన్, వచ్చాక చూడాలి బాబు ఎలాంటి వాడో అని అంది అనిత. సరే వచ్చాక చూద్దాం అని అంటూ తన వర్క్లో పడిపోయింది స్వప్న. కొంచెం సేపు అయ్యాక స్టాఫ్లో చిన్నగా కలకలం మొదలైంది. అది చూసి, ఏ స్వప్న, కొత్త టీం లీడర్ వస్తున్నట్లున్నాడే, మంద ముందుకు కదులుతుంది చూడు అంది అనిత. కదలని కదలని ఆ మందలో మనము ఒకటి అనుకుంటూ వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళిపోవడం కన్నా కొంచెం లేటెస్ట్గా పరిచయం చేసుకుందాంలే, 10 నిమిషాలు ఆగు, తన వర్క్లో ఫుల్ బిజీ అయిపోవడంతో అంది స్వప్న. సరే అంటూ తను కూడా వర్క్ చేసుకుంటూ ఉంది అనిత. ఒక్క 5 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, తనే సార్ స్వప్న, ఇంకా తను అనిత, ఇద్దరు కూడా మీ టీంలో వర్క్ చేసే వాళ్ళే. అందరిలోనూ సీనియర్స్. చెప్పిన పని చెప్పినట్లు కరెక్ట్గా చేసే పర్సన్స్ ఎవరైనా ఈ ఆఫీస్లో ఉన్నారు అంటే అది వీళ్ళిద్దరే అంటూ చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. దానితో తల ఎత్తి అటువైపు చూసి ఒక్కసారిగా లేచి నిలబడ్డారు స్వప్న, అనిత. ఆ వ్యక్తి అనిత వైపు తిరిగి ఉండడంతో స్వప్నకి అతను ఎవరు అన్నది సరిగ్గా కనిపించడం లేదు. గుడ్ మార్నింగ్ సార్ అని అనిత విష్ చేయడంతో, గుడ్ మార్నింగ్ ఏంటి, అందరూ నన్ను వెల్కమ్ చేయడానికి వస్తే మీరు మాత్రం వర్క్ చేసుకుంటూ కూర్చున్నారు అంటే మీరు వర్క్లో సిన్సియర్ అని అనుకోవచ్చా అంటూ అడిగాడు ఆ వ్యక్తి. సిన్సియర్నా నా పొందా, అది ఇచ్చిన దిక్కుమాలిన ఐడియా వలన నేను ఇక్కడ నుంచి కదలకుండా ఇరుక్కుపోయాను మీ దగ్గర అనుకుంటూ, అదేం లేదు సార్, అందరూ గుంపుగా మీ చుట్టూ చేరారు కదా, వాళ్ళు క్లియర్ అయ్యాక మేము మీ దగ్గరికి వద్దాము అనుకుని కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఫినిష్ చేస్తున్నాను. ఐఎమ్ సో సారీ సార్ అంది అనిత. పర్వాలేదు, సారీ ఏమీ అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే, అవును సార్, నేను వర్క్లో తురుము తోపు అంటూ సోపు వేసుకోకుండా మొహం మీద నిజం చెప్పినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వర్క్లో సిన్సియారిటీ ఎంత ముఖ్యమో నిజాయితీ కూడా అంతే ముఖ్యం కదా అన్నాడు అతను. వీడు ఎవట్రా బాబు, ఫేస్ కనిపించకుండా అటు తిరిగి మాట్లాడుతున్నాడు, కానీ వాయిస్ మాత్రం నాకు బాగా తెలిసిన వాయిస్ అని క్లియర్గా అర్థమవుతుంది. నేను అనుకున్నట్లు తను అతనేనా
అని మనసులో అనుకుంటూ చిచి తనై ఉండడు. అసలు అతను అమ్మాయిలను చూడడమే కష్టం. ఇంకా ఇంత క్లోజ్‌గా మాట్లాడడం అంటే అది మరీ కష్టం. పైగా అనవసరమైన టాపిక్ మాట్లాడుతూ ఎదుటి మనిషితో ఎంతసేపు సుత్తి తను అస్సలు వెయ్యడు అని అనుకుంటూ అతన్ని చూడాలి అని క్యూరియాసిటీ ఎక్కువగా ఉండడంతో అతని వైపే తదేకంగా చూస్తూ అతను తన వైపు చూసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది స్వప్న. అతను అన్న మాటకి సిగ్గుపడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కానీ ఈ ఐడియా నాది కాదు తనది అంటూ స్వప్న వైపు చూపించింది అనిత. దానితో అటువైపు తిరిగి చూసిన అతని పెదవులపై వంకర నవ్వు ఉంది. అతన్ని చూడగానే ప్రదీప్ అంటూ ఆమె పెదవులు చిన్నగా పలికాయి. ఆ మాట బయటికి వినిపించకపోయినా ఆమె పెదాల కదలికని బట్టి ఆమె తన పేరు పలికింది అని అర్థం చేసుకున్న ప్రదీప్, నాకు తెలుసు స్వప్న, నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు అని. ప్రేమ లేదు అంటూ నా నుంచి నువ్వు ఎంత దూరం పారిపోయినా నీ మనసులో నాపై ఎంత ప్రేమ పెంచుకున్నావో నాకు తెలుసు. కాబట్టి నిన్ను పొరపాటును కూడా వదిలే సమస్యే లేదు. ఇలానే నీ వెనక నీడలా ఫాలో అవుతూ ఉంటాను అని మనసులో అనుకుని, హలో మిస్సెస్ స్వప్న అంటూ తన చేతిని ముందుకు చాపాడు ప్రదీప్. అతన్ని చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి ఆమెకి. కష్టంగా వాటిని కంట్రోల్ చేసుకుంటూ హలో సార్ అంటూ తన 2 చేతులు జోడించి అతనికి నమస్కారం చేసింది స్వప్న. నా స్పర్శని కూడా నువ్వు భరించలేకపోతున్నావన్నమాట అని మనసులో అనుకుని, ఏంటి టీం లీడర్ అంటే మర్యాద లేదా? అతని పట్ల గౌరవంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు అనుకుంటున్నావా అంటూ అడిగాడు ప్రదీప్. గౌరవం మర్యాద అన్నది పదవిని బట్టి మాత్రమే కాదు సార్, ఎదుట మనిషి క్యారెక్టర్ని బట్టి కూడా ఉంటుంది. మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో మాకింకా తెలియదు కదా. కాబట్టి మీపై గౌరవం మర్యాద పెంచుకోవాలో లేదా తుంచుకోవాలో ముందు ముందు ఆలోచిస్తాం. ప్రస్తుతానికి అక్కర్లేని డిస్కషన్ ఆపితే చాలా వర్క్ ఉంది, కంప్లీట్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, వాటి పని చూసుకోవాలి అంది స్వప్న. ఓకే మిసెస్ స్వప్న, క్యారీ ఆన్ అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, ఒక్క నిమిషం సార్ అంటూ పిలిచింది స్వప్న. దానితో వెనక్కి తిరిగి చెప్పండి అన్నాడు అతను. మీరు పలికే పదంలో తప్పు ఉంది. నా పేరు మిసెస్ స్వప్న కాదు, మిస్ స్వప్న అంటూ చెప్పింది ఆమె. మిస్ అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా అంటూ అడిగాడు అతను. అయ్యింది సార్, కానీ విడాకులు తీసుకున్నాను. కాబట్టి విడాకులు తీసుకున్న తర్వాత కూడా మిస్సెస్ అని ఎదుటి వాళ్ళతో పిలిపించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను అంది ఆమె. ఓ, మిస్ అయిన మిస్సెస్ అన్నమాట మీరు. ఓకే, ఇక మీదట అలాగే పిలవడానికి ప్రయత్నిస్తానులే అని చెప్పి అక్కడి నుంచి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు ప్రదీప్. దానితో పళ్ళు కొరుకుతూ అక్కడే కూర్చుండిపోయింది స్వప్న. వద్దు అని వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నాడు? విడాకులు ఇవ్వను అని మొండి పట్టుకుని కూర్చున్నాడు. ఎంత ప్రయత్నించినా కూడా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. అదే ఒక తలనొప్పి అనుకుంటే మళ్ళీ నాకు ఇదొక తలనొప్పా? ఎలా వదిలించుకోవాలి వీడిని అని అనుకుంటూ తనకి వస్తున్న కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఆమె. నువ్వు సూపరే, మనం వెళ్ళి టీం లీడర్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా అతనే వచ్చి మనల్ని పరిచయం చేసుకునేలాగా చేశావు. అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఇంతమందిలో ఆయన ప్రత్యేకంగా వచ్చి మనల్ని పరిచయం చేసుకోవడం నాకు ఒక వండర్లా అనిపిస్తుంది ఎగ్జైట్ అవుతూ చెప్పింది అనిత. ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూస్తూ, అతను కేవలం టీం లీడర్ మాత్రమే, ప్రైమ్ మినిస్టర్ ఏమీ కాదు, వచ్చి ప్రత్యేకంగా పరిచయం చేసుకున్నాడు అని పొంగిపోవడానికి. ఇంకా ఆ ఊహల్లో తేలిపోకుండా నోరు మూసుకుని పనిచూసుకో అంటూ అరిచింది స్వప్న. చెయ్యాలని ఉన్నా మనసు పని మీదకి అస్సలు వెళ్ళడం లేదే. కళ్ళ ముందు కనిపించిన మన్మధుడి రూపం కళ్ళల్లో నింపేసుకుంటూ ప్రతి క్షణం వాడినే చూడాలి అనిపిస్తుంది. ఇంతకీ వాడికి పెళ్ళయిందంటావా అంటూ అనుమానంగా అడిగింది అనిత. కోపంగా ఆమె వైపు చూస్తూ, వెళ్ళి కనుక్కురమ్మంటావా అడిగింది స్వప్న. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి మీకు పెళ్ళయిందా సార్ అంటే నువ్వు లైన్ వేస్తున్నావేమో అని ఆయన పొరపాటు పడి నీ ట్రాక్లో పడినా పడిపోతాడు. నా తిప్పలేవో నేను పడి తను నా ట్రాక్లో పడేలా ఏదోలా చేసుకుంటానులే, కానీ నువ్వు మధ్యలో అడ్డురాకే బాబు అంది స్వప్న చంపేసేలా ఆమెని చూస్తూ. నువ్వు ఎంత కష్టపడినా వృధా తప్ప ప్రయోజనం ఉండదు.
వాడు పడే రకం కాదులే, కంగారు పడకు అంది స్వప్న. అవునా? అయినా ఆ సంగతి నీకెలా తెలుసు? గతంలో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా అంటూ అడిగింది అనిత. ఆ మాటతో గతంలోకి వెళ్ళింది స్వప్న. ప్రదీప్. 5 సంవత్సరాల క్రితం ఈ పేరు అంటే పడి చచ్చిపోయేది స్వప్న. తన క్లాస్మేట్ అయిన ప్రదీప్ని ఎంతగానో ప్రేమించి అతనికి ప్రపోజ్ చేసి అతను తన ప్రేమని అంగీకరించడంతో పెద్దల్ని ఒప్పించి మరీ అతన్ని పెళ్లి చేసుకుంది ఆమె. అతనంటే ప్రాణం పెట్టేది. ప్రదీప్ కూడా అంతే. ఆమెని చిన్నపిల్లలా గారం చేస్తూ చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఏనాడు కంటతడి పెట్టనిచ్చేవాడు కాదు. అతని ప్రేమలో స్వప్న ఎంతగా పడిపోయింది అంటే తనని కన్న తల్లిదండ్రులను సైతం ఆమె మర్చిపోయేది. వాళ్ళు ఫోన్ చేసి మేము గుర్తులేమా, పెళ్ళైపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయడం లేదు అని అడిగిన రోజులు చాలానే ఉన్నాయి ఆమె జీవితంలో. ఆమెకి ప్రతి పనిలోనూ సహాయం చేస్తూ ప్రేమగా చూసుకుంటూ అలిగితే బుజ్జగిస్తూ ప్రపంచంలో ఇంతటి ప్రేమ ఏ భర్త భార్యకి పంచలేడేమో అన్నంతగా ఆమె మనసుని మైమరిపించేశాడు ప్రదీప్. అలా 3 సంవత్సరాలు 3 నిమిషాలులా గడిచిపోయాయి. ఈ 3 సంవత్సరాలలో సరదాకి కూడా వాళ్ళు దెబ్బలాడుకున్నది లేదు. ఆ తర్వాత ప్రదీప్ ప్రవర్తనలో మెల్లిమెల్లిగా తేడాని గమనించింది స్వప్న. ఇదివరకు కనిపించిన ప్రేమ అతనిలో ఉన్నా కూడా ఎందుకో ముభావంగా ఉండడం, సరదాగా తనతో గడపకపోవడం, ఏదో ఒక విషయంలో మదన పడుతూ ఉండడం, దేని గురించో ఎక్కువగా ఆలోచించడం స్వప్న కనుదాటిపోలేదు. అతను ఎందుకు అలా ఉంటున్నాడో ఆమెకి అర్థమయ్యేది కాదు. ఏంటి విషయం అని చాలాసార్లు అడిగినా కూడా ఏమీ లేదు, ఏదో ఆఫీస్ టెన్షన్స్ అంటూ మాట దాటేసేవాడు అతను. దానితో ఏదో తెలియని అనుమానం మనసులో మొదలవడంతో అతన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది స్వప్న. ఆ క్రమంలోనే అతను ఒక అమ్మాయిని తరచుగా కలుస్తూ ఉండడం ఆమెకి తెలిసింది. ఆమెతో ఇల్లీగల్ రిలేషన్ ప్రదీప్ ఏర్పరచుకున్నాడు అని అనుకున్న స్వప్న అతనిని నిలదీయడం మొదలుపెట్టింది. అలాంటిదేమీ లేదు, ఆమె నా ఫ్రెండ్ అంటూ చెప్పి ఆమెని నమ్మించడానికి చాలా ప్రయత్నించాడు ప్రదీప్. కానీ ఆమెకి ఎలాంటి నమ్మకము కలగలేదు. ప్రతి క్షణం అతన్ని అనుమానిస్తూ ఏదో ఒకటి అంటూ ఏదో ఒక గొడవ చేస్తూ ఉండేది స్వప్న. ఆ మాటలు భరించడానికి కూడా కష్టంగా ఉండడంతో ఒకసారి ఆమె మీద చేయి చేసుకున్నాడు ప్రదీప్. నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ, ప్రేమ ప్రేమ అని నీ వెంట పడినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. నీతో జీవితం అంటే భయం వేస్తుంది ప్రదీప్. ఇలా భయపడుతూ నీతో కలిసి నేను బ్రతకలేను అని చెప్పి ఆ క్షణమే తన పుట్టింటికి వచ్చేసింది ఆమె. అతను ఎంతగా చెప్పినా ఆమె వినలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు వచ్చి బతిమలాడినా తిరిగి ఆమె తన ఇంటికి వెళ్ళలేదు. అతనితో కలవడానికి ఇష్టపడలేదు. తర్వాత విడాకుల నోటీసులు ఆమె పంపించినా కూడా వాటి మీద సంతకం పెట్టకుండా నాకు నువ్వే కావాలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ ఆమె కోసమే ఎదురు చూస్తూ ఆమె ఏ రోజైనా తన దగ్గరకు వచ్చేస్తుంది అన్న ఆశతో ఉన్నాడు ప్రదీప్. ఏ స్వప్న, ఏమైంది నీకు? ఎక్కడ ఆలోచిస్తున్నావు అని గట్టిగా కుదిపి అనిత పిలవడంతో స్పృహలోకి వచ్చింది స్వప్న. అయోమయంగా చూస్తూ ఉన్న ఆమెను చూసి ఏంటి అలా చూస్తున్నావు? సార్ పిలుస్తున్నారంట, వెళ్ళు అంది అనిత. ఏంటి, నన్నా అంటూ అడిగింది స్వప్న. హా, కాదు మీ అమ్మమ్మని అని విసుక్కుంటూ, ఆఫీస్లో వర్క్ చేస్తున్నది నువ్వైతే ఇంకెవరిని పిలుస్తారు, త్వరగా వెళ్ళు అంటూ తిట్టింది అనిత. హా, వెళుతున్నా అని ఇప్పుడు వీడు ఎందుకు పిలుస్తున్నాడో, గతంలో నేను అన్న మాటలన్నీ గుర్తుపెట్టుకుని మరీ నన్ను సాధించడు కదా అనుకుంటూ అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది స్వప్న. సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ప్రదీప్. ఇష్టం లేకుండానే అతని ముందు నిలబడి, సార్ పిలిచారంట అంటూ అడిగింది ఆమె. దానితో ఆమె వైపు చూస్తూ, ఈ ప్రాజెక్ట్లో ఇన్ని బగ్స్ వచ్చాయేంటి? టెస్టింగ్కి పంపించే ముందు ఒకసారి చూసుకోవాలని తెలీదా అని అడిగాడు ప్రదీప్. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, ఏది చూడనివ్వండి అంటూ అతని పక్కకి వెళ్ళి అతని సిస్టంలో తలపెట్టి మరీ చూస్తూ ఉంది స్వప్న. ఆమె తనకి అంత దగ్గరగా వచ్చి చాలా రోజులైపోవడంతో ఆమె వైపు చిన్న చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు అతను. చేప కళ్ళల్లా ఉన్న తన చిన్న కళ్ళని మరింత చిన్నగా చేసి ఆ సిస్టంలోకి చూస్తూ ఉన్న ఆమె మొహంపై లూజ్గా వదిలేసిన ఆమె హెయిర్ పడుతూ ఉంది. కొంచెం టెన్షన్లో ఉన్న ఆమె విసుగ్గానే ఆ హెయిర్ని వెనక్కి వేస్తూ, ఇది ఎలా జరిగింది?
నేను అన్నీ చెక్ చేసే కదా పంపించాను. మరి అలాంటప్పుడు ఇలాంటి పెద్ద పొరపాటు ఎలా జరిగింది అని అనుకుంటూ ఉంది ఆమె. ఆమె వైపే తదేకంగా చూస్తూ ఉన్న అతను మాటి మాటికి ఆమె మొహం మీద పడుతున్న ఆ జుట్టుని తన చేతితో వెనక్కి తీసి ఆమె చెవి వెనక పెడుతూ ఐ లవ్ యూ బంగారం అంటూ చిన్నగా చెప్పాడు. ఆ మాటతో ఉలిక్కిపడి కళ్ళెత్తి చూస్తున్న ఆమెకి చాలా దగ్గరగా ప్రదీప్ కనిపించాడు. వెంటనే అదిరిపడి తను ఉన్న పొజిషన్ చూసుకుని లేచి సరిగ్గా నిలబడుతూ అతనికి కొంచెం దూరం జరిగి ఐఎమ్ సో సారీ సార్, బగ్స్ వచ్చాయని మీరు చెప్పడంతో నాకు తెలియకుండానే మీ దగ్గరికి వచ్చాను. ఐఎమ్ రియల్లీ సారీ అంటూ తల వంచుకుని నిలబడింది ఆమె. ఏదో పరాయి మనిషికి చెప్పినట్లు అలా సారీ చెప్తూ తనకి దూరంగా నిలబడిన ఆమెను చూస్తూ ఉంటే చాలా కోపం వచ్చింది ప్రదీప్కి. పిచ్చా నీకు? నువ్వు నాకు సారీ చెప్పడం ఏమిటి? మన మధ్య ఉన్నది ఇష్టం లేదు అంటే తెగిపోయే బంధం కాదు స్వప్న. జీవితాంతం ఒకరి కోసం ఒకరం, ఒకరి ప్రాణం మరొకరుగా బ్రతికే వివాహ బంధం. అది తెలిసి కూడా ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఆవేశంగా ప్రశ్నించాడు ప్రదీప్. అతని వైపు కొంచెం కోపంగా చూస్తూ, సార్, ఇది ఆఫీస్. ఇక్కడ మీరు టీం లీడర్, నేను మీ టీంలో పనిచేసే ఒక ఎంప్లాయీ. మన మధ్య ఉన్న బంధం సంబంధం అక్కడి వరకు మాత్రమే. మీరు కూడా దాని గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడడానికి ఇదేమీ మీ ఇల్లు కాదు, మీ పర్సనల్ బెడ్రూమ్ అంతకన్నా కాదు. నేను ఇచ్చిన ప్రాజెక్ట్లో ప్రాబ్లం వచ్చింది అన్నారు, కాబట్టి ఆ ప్రాబ్లం ఏదో నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది స్వప్న. ఆమె ప్రవర్తన ఎంతకీ అర్థం కాని ప్రదీప్ అసహనంగా కూర్చుని కొద్ది రోజుల్లోనే ఆమెలో వచ్చిన ఆ మార్పుకి కారణం ఏంటా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. కోపంగా తన సీట్ దగ్గరికి వచ్చిన స్వప్న సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది. ఎలాగైనా ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోవాలి అన్న మొండి పట్టుదలతో తల కూడా పక్కకు తిప్పకుండా తన చూపు మొత్తం ఆ సిస్టమ్ మీదనే నిలిపింది ఆమె. కొంచెం సేపటికి ఎవరో తన భుజం మీద గట్టిగా కొడుతూ పిలవడంతో ఉలిక్కిపడి అటువైపు చూసి అక్కడ అనిత ఉండడంతో ఏమైంది, ఎందుకు అంత గట్టిగా కొట్టావు అని అడిగింది. లంచ్ టైం అయ్యింది, పద వెళ్ళి భోజనం చేద్దాం అంది అనిత. లేదే, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు, తిను, నాకు చాలా వర్క్ ఉంది అంటూ చెప్పింది స్వప్న. ఏమైంది స్వప్న, మార్నింగ్ బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది నీకు? నీ మూడ్ ఎందుకు అప్సెట్ అయింది? దేని గురించైనా ఆలోచిస్తున్నావా? లాలనగా అడిగింది అనిత. అబ్బా, అలాంటిదేమీ లేదు, తినకపోతే వదిలేలా లేవుగా. సరే పదా అంటూ తన లంచ్ బాక్స్ కోసం చూసుకున్న ఆమెకి అక్కడ బాక్స్ కనిపించకపోవడంతో అయ్యో మర్చిపోయాను, ఈరోజు బాక్స్ తెచ్చుకోలేదు అంది ఆమె. ఏం పర్వాలేదు, క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేద్దాం, నాకు కూడా రోజు ఇంటి ఫుడ్ తిని బోర్ కొట్టేసింది, ఈరోజు బయట తింటాను అంటూ తన చేతిలో ఉన్న బాక్స్ పక్కనే పెట్టేసి ఆమెని తీసుకుని బయటికి నడిచింది అనిత. క్యాంటీన్లో ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుని ఉన్నారు. స్వప్న ఇంకా డల్గానే ఉంది. ఆ మొహం చూసిన అనితకి ఆమె ఏదో విషయంలో మదన పడుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆమె ఎంత అడిగినా కూడా చెప్పదు అని అర్థమవడంతో మౌనంగానే ఉండిపోయింది. అప్పుడే హాయ్ అంటూ వచ్చి ఎవరో వారి పక్కన కూర్చున్నారు. దానితో తమ చూపులు అటువైపు తిప్పి చూడగా అక్కడ నవ్వుతూ కనిపించాడు ప్రదీప్. అతన్ని చూసి ఎగ్జైట్ అవుతూ హాయ్ సార్, మీరేంటి ఇక్కడ అంటూ అడిగింది అనిత. క్యాంటీన్కి ఎవరైనా ఎందుకు వస్తారు అడిగాడు అతను. అంటే మీరు కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోలేదా అడిగింది ఆమె. లేదు, ఇకపై తెచ్చుకోను కూడా అన్నాడు అతను. ఎందుకు సార్, మీకు బయట ఫుడ్ అంటే ఇష్టమా అంటూ అడిగింది అనిత. కాదు, నాకు అస్సలు బయట ఫుడ్ నచ్చదు, ఎక్కువగా తినడానికి కూడా నేను ఇంట్రెస్ట్ చూపించను. కానీ నాకు ఫుడ్ వండి పెట్టేవాళ్ళు, టైంకి నేను తిన్నానో లేదో పట్టించుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు మా ఇంట్లో. అందుకే ఇలా బయట ఫుడ్ తినక తప్పడం లేదు. ఓరగా స్వప్న వైపు చూస్తూ అడిగాడు ప్రదీప్. అది చెప్పడానికి నా వైపు చూడడం ఎందుకు? ఏ సార్ గారికి వంట వచ్చు కదా, చేసుకుని ఏడవచ్చు కదా. అక్కడికేదో నేను తన దగ్గర ఉన్నప్పుడు ప్రతిరోజు నేనే వంట చేసి తనకి ప్రేమగా పెట్టినట్లు నా వైపు దీనంగా చూడడం ఎందుకు? అసలు నాకు వంట నేర్పింది తను కదా. అంటే ఇలా సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసి నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అని ఇండైరెక్ట్గా చెప్తూనే బ్లాక్ చేయాలి అని చూస్తున్నావా నన్ను? అదే కనుక నీ ఉద్దేశం అయితే
పొరపాటును కూడా నేను తిరిగి నీ దగ్గరికి వచ్చేదే లేదు అనుకుంటూ, అయితే వెంటనే ఒక మంచి వంట మనిషిని చూసి పెట్టుకోండి సార్. అప్పుడు ఇలా బయట ఫుడ్ తినవలసిన అవసరం లేదు. చక్కగా మీరు ఆఫీస్కి వచ్చే టైంకి మీ వంట మనిషి వండి బాక్స్ కట్టి మరీ ఇస్తుంది. పళ్ళు కొరుకుతూ అంది స్వప్న. చిన్నగా నవ్వుతూ, వంట మనిషి వండి బాక్స్ కట్టించినా అందులో ప్రేమ ఉండదు. మన కోసం బ్రతికే వాళ్ళు మన ఆరోగ్యం ఏమైపోతుందా అన్న దిగులతో పొద్దున్నే లేచి కష్టపడి ప్రేమగా బాక్స్ కట్టి ఇస్తే ఆ బాక్సులో ఉన్న ఫుడ్ తినవలసిన అవసరం లేదు. అది చూసిన వెంటనే, తను గుర్తు వచ్చిన వెంటనే కడుపు నిండిపోతుంది. మనకి కావలసిన వాళ్ళ రూపం ఒక్క క్షణం కళ్ళ ముందు అలా మెరుస్తూ ఉంటుంది. ఆ క్షణం చాలు. అప్పటి వరకు పనిచేసిన అలసటంతా పారిపోయి కొత్త ఉత్సాహం రావడానికి. మన కోసం బ్రతికే ఒక్క మనిషి మనకి తోడుగా ఉంది అన్న ఆలోచన చాలు జీవితాంతం హాయిగా బ్రతికేయడానికి. ఫీల్ అవుతూ చెప్పాడు ప్రదీప్. వావ్ సార్! మీరు ఇలాంటి కొటేషన్స్ కూడా చెప్తారా? ఇవి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే కొటేషన్సే కదా! భలే గుర్తుపెట్టుకున్నారే! నేనేంటో ఆ కొటేషన్స్ చూస్తాను. చదివినప్పుడు నిజమే కదా అని ఫీల్ అవుతాను. ఆ వెంటనే మర్చిపోతాను. అంతే తప్ప ఇలా గుర్తుపెట్టుకోలేను. మీరెంతైనా గ్రేట్ సార్! అతని వైపు తన్మయత్వంతో చూస్తూ చెప్పింది అనిత. ఆ మాట విన్న వెంటనే తన ముందు ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆమె మొహం మీదకి విసిరేయాలి అన్నంత కోపం వచ్చింది ప్రదీప్‌కి. కానీ కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, మంచిది. గుర్తు పెట్టుకోవాలని కూడా చూడకు. ఫీలింగ్ అన్నది మనసులోంచి రావాలి. అది లేనప్పుడు నువ్వు ఎంతగా ఆ కొటేషన్స్ గుర్తు పెట్టుకుని ఎదుట మనిషి ముందు చెప్పినా కూడా అది జోక్ అవుతుంది తప్ప జీవితం కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రదీప్. ఏంటి సార్, చాలా ఫీల్ అవుతున్నట్లున్నారు? నేను కరెక్ట్‌గానే చెప్పాను కదా! ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? అయోమయంగా అడిగింది అనిత. నీ తలకాయ ఉంది కాయ్. అర్థం లేని మాటల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి మూసుకొని తిను. టైం అవుతుంది అంటూ విసుక్కుంది స్వప్న. అక్కడ నుంచి వెళుతూ ఆ మాటలు విన్న ప్రదీప్ మనసుకి కొంచెం బాధగా అనిపించింది. ఎందుకు? నేను ఎన్ని రకాలుగా నీకు నచ్చ చెప్పాలి అని చూస్తున్నా, నువ్వు నన్ను దూరం పెట్టాలనే చూస్తున్నావు. నేను అంతగా చేసిన తప్పేంటి అని అనుకుంటూ ఒక నిట్టూర్పు వదిలి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయాడు అతను. అలా ప్రదీప్ ఆమెకి దగ్గరగా ఉంటూ ఆమె మనసుని మార్చాలి అని చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ నా మనసు బండరాయి, అస్సలు కరగదు అన్నట్లు అతన్ని దూరం పెడుతూనే అవకాశం దొరికినప్పుడల్లా అతని మనసుకి మరింత గాయం చేస్తూ ఉంది స్వప్న. అలా రోజులు ముందుకు గడుస్తూ ఉన్నాయి. తాము డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఆ కంపెనీకి చాలా పెద్ద ప్రాఫిట్ వచ్చింది. దానితో పెద్ద పార్టీ అరేంజ్ చేశారు ఆ కంపెనీ వాళ్ళు. దానితో ఆ పార్టీకి వెళ్ళింది స్వప్న. ఆ పార్టీకి ప్రదీప్ కూడా వస్తాడు అని తెలుసు. ముందు వెళ్ళకూడదు అనుకుంది. కానీ కంపల్సరీ వెళ్ళవలసిన పరిస్థితి రావడంతో వెళ్ళక తప్పలేదు ఆమెకి. అక్కడ అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ గడుపుతున్నారు. అందరూ తమ జీవితంలో ఉన్న ది బెస్ట్ మూమెంట్ గురించి, అలాగే ది వర్స్ట్ మూమెంట్ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. అందరూ చెప్తున్నది ఏకాగ్రతగా వింటుంది స్వప్న. ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ప్రదీప్. అలా చివరికి స్వప్న టర్న్ వచ్చింది. చెప్పు స్వప్న, నీ లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఏంటి అంటూ అడిగింది అనిత. జాబ్. అప్పటి వరకు ఏదో ఒకరి మీద ఆధారపడుతూ ఉన్న నాకు నా కాళ్ళ మీద నేను నిలబడే అవకాశం వచ్చింది అంటే అది నిజంగా గర్వపడవలసిన విషయమే కదా. సో నాకు జాబ్ వచ్చిన ఆ రోజు ది బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అంటూ చెప్పింది స్వప్న. అది విని అందరూ క్లాప్స్ కొట్టారు. మరి వర్స్ట్ మూమెంట్ అని వాళ్ళు అడగడంతో ఆలోచనలో పడింది ఆమె. వర్స్ట్ మూమెంట్ అని ఆమె అనుకుంటూ ఉండగా ఆమెకి తన వైపే చూస్తూ కనిపించాడు ప్రదీప్. అతన్ని చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చింది. నా జీవితంలో ది వర్స్ట్ మూమెంట్ అంటే అది నా పెళ్ళి. ప్రేమించి మోసపోయాను. మోసపోతున్నాను అని తెలుసుకోలేక ఆ పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నా జీవితంలో నేను చాలా కోల్పోయాను. ఆ ఒక్క పెళ్లితో నా జీవితంలోకి అడుగుపెట్టిన ఆ వ్యక్తితో గడిపిన ప్రతి క్షణం నాకు వర్స్ట్ మూమెంట్. నేను జీవితంలో ఎప్పుడు తలుచుకోకూడదు అనుకునే రోజులవి. కోపం నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ చెప్పింది ఆమె. కానీ ఆ మాటలు ప్రదీప్ భరించలేకపోయాడు. ఎంత ప్రేమగా చూసుకున్నాను తనని. అలాంటి నాతో గడిపిన రోజులు తనకి వర్స్ట్ మూమెంటా?
అసలు అలా ఎలా అయ్యాయి అని అనుకుంటూ ఉన్న అతనికి ఆవేశం వస్తుంది. మొట్టమొదటిసారి స్వప్న మీద కోపం వస్తుంది. ఇంకా ఆమెను చూస్తూ అలానే ఉంటే ఏం చేస్తానో అన్న భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బార్ కౌంటర్లో కూర్చుని తాగుతూ ఉన్నాడు. అది చూసి కొంచెం కంగారు పడింది స్వప్న. తనకసలు మందలవాటు లేదు కదా! అలాంటిది ఇంతగా తాగుతున్నాడేంటి? ఎవరైనా తనని ఆపితే బాగుండును అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఆ ఉన్నా కూడా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఆపాలి అని ప్రయత్నించలేకపోతుంది ఆమె. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూనే అతన్ని గమనిస్తూ ఉంది. కొంచెం సేపటికి అది గమనించిన స్టాఫ్, "ఏంటి సార్ అంతగా తాగుతున్నారు?" అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్లారు. అప్పటికే డ్రింక్ ఎక్కువవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అతను బాగా ఎక్కువైనట్లుంది. గుర్రుడు ఎంతగా తాగుతున్నాడు, ఇంతగా తాగుతున్నాడు అంటే గతంలో ఏదో జరిగే ఉంటుంది అని ఒకరంటే, అలా జరిగిందని ఎందుకనుకోవాలి? ఏమో ఈయనకి డ్రింకింగ్ అలవాటు కొంచెం ఎక్కువగానే ఉండడం వలన ఇంతగా తాగుతున్నాడేమో అని ఇంకొకరు. అవును, పైకి ఎంత మంచిగా కనిపించినా ఇలాంటి వాళ్ళందరికీ ఇలాంటి అలవాట్లు చాలానే ఉంటాయి అంటూ అక్కడున్న వాళ్ళు రకరకాలుగా అతని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు స్వప్న అస్సలు భరించలేకపోయింది. "ఇంక ఆపుతారా?" అంటూ గట్టిగా అరిచింది ఆమె. ఆ అరుపుతో అదిరిపడి అందరూ ఆమె వైపు చూశారు. ఆయన మన బాస్. ఆయనకి ఎలాంటి అలవాట్లు ఉన్నా సరే, మనం ఆయన గురించి ఇలా మాట్లాడకూడదు కదా! ఏమో ఆయన జీవితం ఆయనకే ఆయన జీవితంలో ఆయనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలీదు కదా! ఎందుకు మీకు నోటికి వచ్చినట్లు అలా మాట్లాడతారు? అంటూ వాళ్ళందరిపై ఫైర్ అయ్యింది ఆమె. ఆ మాటలు నచ్చని వాళ్ళు ఏదో క్యాజువల్‌గా మాట్లాడాము. దానికి నువ్వంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన బాస్ మీద కుళ్ళు జోకులు వేసే నువ్వు, ఈరోజు బాస్ గురించి మాట్లాడడం చాలా వింతగా ఉందే. అయినా ఎవరో ఎలా తాగితే మాకెందుకులే. మేము వెళ్తున్నాం. ఏదో బాస్ అంటే నీకు ఒక్కదానికే గౌరవం అన్నట్లు మాట్లాడావు కదా! నువ్వే ఆయన్ని తీసుకువెళ్ళు. ఆయన ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి అని ఆమెకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. దానితో అసహనంగా చూస్తూ నిలబడింది స్వప్న. ఆమెను చూసి, నీకెందుకే? వాళ్ళేదో మాట్లాడారు. వాళ్ళతో కలిసి నువ్వు ఒక మాట అంటే పోయేది. లేదా మౌనంగా ఉన్నా సరిపోయేది. దానికి పోయి అలా రియాక్ట్ అయ్యి వాళ్ళందరికీ కోపం వచ్చి వెళ్ళిపోయేలా చేయాలా? ఇప్పుడు చూడు, ఈయన్ని వాళ్ళింటికి ఎవరు తీసుకువెళ్తారు? అంది అనిత. ఎవరో ఎందుకు? మనమున్నాం కదా! మనం తీసుకువెళ్దాం. కొంచెం సాయం పట్టు అని స్వప్న అనడంతో ఆమె వైపు ఒకసారి వింతగా చూసి అతన్ని ఒకవైపు అనిత పట్టుకోగా మరొక వైపు స్వప్న పట్టుకుని మెల్లిగా నడిపించుకుంటూ వచ్చు స్వప్న కారులో బ్యాక్ సీట్లో పడుకోబెట్టారు. అప్పుడే అనిత ఫోన్ రింగ్ అవడంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి, "ఆ అమ్మా చెప్పు" అంది అనిత. "అర్ధరాత్రి వరకు ఏంటి నీ తిరుగుళ్ళు? త్వరగా ఇంటికి రా" అంటూ కోప్పడింది ఫోన్లో వాళ్ళమ్మ. "హా వచ్చేస్తున్నాను, 5 నిమిషాలు, ఇంటి దగ్గర ఉంటాను" అని చెప్పి కాల్ కట్ చేసి, "సారీ స్వప్న, అమ్మ కాల్ చేసింది. ఇంకా లేట్ అయితే నా ప్రాణం తీసేస్తుంది. ఏమీ అనుకోకు. నువ్వు సార్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీ ఇంటికి వెళ్ళిపో" అంటూ చెప్పింది అనిత. భారంగా శ్వాస తీసుకుని వదిలి, "ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త" అని అనితకి చెప్పి ఆ కారు ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంది స్వప్న. బ్యాక్ సీట్లో పడుకుని మత్తుగా కలవరిస్తూ ఉన్నాడు ప్రదీప్. "ఐ లవ్ యూ స్వప్న. నన్ను అర్థం చేసుకోవే. నువ్వు లేకుండా బ్రతకలేకపోతున్నానే. దీనికన్నా నరకం బాగుంటుంది అనిపిస్తుంది. త్వరగా నా దగ్గరికి వచ్చేయవే" అని అతను మత్తుగా కలవరిస్తున్న ఆ మాటలు స్వప్న మనసుకి క్లియర్గా వినిపిస్తున్నాయి. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోవడంతో ముందు దారి కూడా ఆమెకి మసకగా కనిపిస్తుంది. ఎప్పట్లాగానే మెత్తబడాలి అని చూస్తున్న తన గుండెకి గట్టిగా బుద్ధి చెప్పుకొని దాన్ని మళ్ళీ బండగా మార్చుకుని ఆ కన్నీళ్లను తుడుచుకుని ముందుకు వెళుతూ ఉంది ఆమె. చివరికి ఎలాగైతేనే ప్రదీప్ ఉండే ఫ్లాట్కి అతను తీసుకువచ్చింది. అతని పాకెట్లో ఎప్పుడూ ఉండే కీ ద్వారా ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అతన్ని తీసుకువెళ్ళింది. అలవాటు అయి ఉన్న ఫ్లాట్ అవడంతో లైట్ కోసం వెతకడానికి పెద్దగా కష్టపడలేదు. వెంటనే స్విచ్ ఆన్ చేసింది. ఆ ఇల్లు చాలా నీట్‌గా ఉంది. నీకు ఇల్లు మెస్సీగా ఉంటే అసలు నచ్చదు కదా! అందుకే నువ్వున్నా లేకపోయినా నేనెప్పుడూ ఈ ఇంటిని నీట్‌గానే, నీకు నచ్చినట్లుగానే ఉంచుతాను. నువ్వు బయట నుంచి వచ్చాక ఇల్లు చిరాగ్గా ఉంటే
అది చూసి నా మీద అరవకుండా ఉండాలి అంటే నీ మాత్రం కష్టపడాలి కదా అంటూ ప్రదీప్ తనకి చెప్తున్నట్లే అనిపించింది ఆ ఇంటిని చూస్తూ ఉంటే. భారంగా శ్వాస తీసుకుని వదిలి తన ఆలోచనలను అక్కడే వదిలేసి అతని బెడ్రూమ్కి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టింది. ఆ గది తనకి చాలా పరిచయం ఉన్న గది, తన మనసులో ఉన్న భావాలను అతనితో పంచుకున్న గది, ప్రేమగా అతనికి దగ్గరైన గది, పూర్తిగా తనని అతనికి అర్పించుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి బాధల్ని కష్టాలని అన్నిటినీ పక్కకి గెంటేసి అతనితో తన సంతోషాన్ని పంచుకున్న గది. అది చూస్తూ ఉంటే ఆమెకి కన్నీళ్ళు ఆగడం లేదు. వాళ్ళు చెప్పుకున్న ముచ్చట్లు కవర్లు తన చెవిలో మళ్ళీ ఒకసారి వినిపిస్తూ ఉంటే వాటిని భరించలేను అన్నట్లు చెవులను గట్టిగా మూసుకుంది. వద్దు స్వప్న, ఇవేమీ గుర్తు తెచ్చుకోవద్దు. ఇవి గుర్తు వస్తే నువ్వు తనకి దూరంగా వెళ్ళలేవు. అలా వెళ్ళకపోతే నువ్వు అనుకున్నది ఇప్పటికీ జరగదు. తన జీవితంలో సంతోషం రాదు. తను సంతోషంగా ఉండాలి అంటే నువ్వు దూరంగానే ఉండాలి అని మనసుకు నచ్చ చెప్పుకుంటూ అతని వైపు చూసింది. అతను ఇంకా స్వప్న స్వప్న అంటూ కలవరిస్తూనే ఉన్నాడు. అతని నుదుటి మీద చిరుచెమట పట్టింది. దానితో గదిలో ఉన్న ఏసీ ఆన్ చేసి అతని కాళ్ళకి ఉన్న షూ ఇప్పి అతన్ని సరిగ్గా పడుకోబెట్టి ప్రేమగా అతని మొహం ఒకసారి చూసి అతని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దు పెట్టిన స్పర్శ అతనికి తెలిసిందో ఏమో, అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. మత్తుగా తేలిపోతూ ఉన్న తన కళ్ళను మెల్లిగా తెరిచి చూసి, వచ్చేసావా? నీకోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా? నాకు తెలిసే నువ్వు నన్ను వదిలి ఎక్కువ కాలం ఉండలేవు. నేను అంటే నీకు అంత పిచ్చి. నీకు తెలియని విషయం ఏమిటి అంటే నువ్వంటే నాకు అంతకన్నా ఎక్కువ పిచ్చి. నువ్వు దూరంగా ఉంటే ప్రాణం పోతున్నట్లుంది అంటూ ఆమెని తన మీదకి లాక్కున్నాడు అతను. అప్పటికే అతని మాటలు విని ఏడుస్తూ ఉన్న స్వప్న అతను అలా లాక్కున్నా కూడా అతనికి దూరంగా జరగాలని ప్రయత్నించలేదు. నన్ను వదిలి వెళ్ళకు స్వప్న అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అతను. మౌనంగా తల వంచుకుంది ఆమె. ఆమె తలని కొంచెం పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, వెళ్ళవు కదూ, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదూ అంటూ అడిగాడు అతను. ఈ ప్రశ్నకి ఆమెకి కూడా కన్నీళ్ళే సమాధానమవుతున్నాయి. కానీ నోరు విప్పి మాట చెప్పలేకపోతుంది. నాకు తెలిసే నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు అని అంటూ తన పెదవులతో ఆమె పెదవులపై ఒక తీయనైన ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అతను. అతని దూరంగా నెట్టాలి అని, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. కానీ మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. ఆ మనసుకి ఎదురు తిరిగి అతన్ని దూరం పెట్టే సాహసం చేయలేకపోతుంది. ఐ లవ్ యూ స్వప్న, ఐ లవ్ యూ అంటూ అంతకంతకు ఆమెని అల్లుకుపోతూ ఉన్నాడు అతను. మౌనంగా అన్నీ భరిస్తుంది. మెల్లిగా ఆమె శరీరంపై ఉన్న బట్టలు విప్పి పక్కన పడేస్తూ ముద్దులతో ఆమె శరీరం మొత్తం నింపేస్తూ ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. అతను చేస్తున్న ప్రతి పని కూడా తనకి బాధనే మిగులుస్తుంది. ఇది వరకు ఎప్పుడూ ఎరగని బాధ అది. అతని పంటి గాయాలు ఆమె శరీరం మీద దిగుతూ ఉంటే చాలా నొప్పి కలుగుతుంది. అన్ని పంటి బిగువున భరిస్తూ ఉంది. ఆమె పెదవులు అతని ముద్దు దాటికి తట్టుకోలేక రక్తం చిందిస్తున్నాయి. ఇది వరకు ఎప్పుడూ అతను తనకి అంత బాధని కలిగిస్తూ సొంతం చేసుకున్నది లేదు. కానీ ఇప్పుడు మద్యం మత్తులో ఉండడం వలనో లేక ఇన్ని రోజులు తనకి దూరంగా ఉండడం వలనో తెలియదు, కానీ అతను చేస్తున్న ప్రతి పని వల్ల ఆమె శరీరం చాలా నొప్పికి గురి అవుతూ ఉంది. ఆమెపై చేరిన అతను ఆమె మొహాన్ని అలా చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళలోకి చూస్తూ ఒక్కసారిగా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఆమె. కన్నీళ్లు ఆమె చెంపలను తడిపేస్తూ ఉన్నాయి. అప్పటికే మత్తులో ఉన్న అతను ఆమె అలా కౌగిలించుకోవడంతో మెల్లిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నాడు. కొంచెంసేపు అలాగే అతన్ని తన మీద ఉంచుకుని అతను బాగా గాఢ నిద్రలోకి వెళ్ళాడు అని అర్థమవడంతో మెల్లిగా అతని పక్కకు జరిపి సరిగ్గా పడుకోబెట్టి అతనికి బ్లాంకెట్ కప్పి కింద పడి ఉన్న తన డ్రెస్ తీసుకుని వేసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆమె. సమయం అర్ధరాత్రి 2 దాటుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. అప్పటి వరకు టెన్షన్ పడుతూ ఉన్న ఆమెకి కాల్ చేస్తూ ఉన్న ప్రమీల
ఆ కాలింగ్ బెల్ విని వచ్చేసినట్లుంది అని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. అక్కడ నీరసం నిండిన మొహంతో కనిపించింది స్వప్న. కంగారుగా ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి డోర్ వేసి, ఏంటే ఇంత లేట్ అయింది? ఈ టైంలో నువ్వు రావడం చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అసలే మొగుడిని వదిలేసి వచ్చి ఇంట్లో కూర్చుంది అని నీ గురించి అందరూ నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంత అర్ధరాత్రి నువ్వు వస్తున్నావు అని తెలిస్తే లేనిపోని సంబంధాలు అంటగట్టి నిన్ను బ్రతకనిస్తారా వాళ్ళు? అంటూ ఆమెని ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఉంది ప్రమీల. అప్పటికే వెళ్ళి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్న స్వప్న తన ముందు నిలబడి తిడుతూ ఉన్న తల్లి చెయ్యి పట్టుకుని లాగి ఆమెని పక్కనే కూర్చోపెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ, ఎందుకమ్మా, ఎందుకు వాడికి నేనంటే అంత ప్రేమ? ఆ ప్రేమతో చంపేస్తున్నాడే. వద్దు అని వచ్చేశాను. ఇష్టం లేదు అని చెప్పాను. విడాకులు కావాలి అని అడిగాను. అయినా కూడా ఎందుకు నువ్వే కావాలి అంటూ నా వెంట తిరుగుతున్నాడు. ఏ వాడికి నేను తప్ప వేరే అమ్మాయిలు దొరకడం లేదా? నువ్వైనా చెప్పవే వాడికి. బాబూ, నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా, కానీ నా కూతురు ఆ పిల్లల్ని కని నీకు ఇవ్వలేని గొడ్రాలు. దానితోనే ఉండాలి అనుకుంటే ఏ సంతోషం లేకుండా ఇలాగే జీవోత్సవంలా ఉండిపోవాలి. అదే అది కోరుకున్నట్లు విడాకులు ఇచ్చేస్తే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండవచ్చు. దయచేసి దానికి విడాకులు ఇచ్చేసి నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పమ్మా. నా వెంట పడొద్దని చెప్పేవాడికి వాడి ప్రేమతో నన్ను హింసించొద్దని చెప్పు. భరించలేకపోతున్నాను. వాడికి దూరంగా ఉండలేకపోతున్నాను. చస్తూ బ్రతుకుతున్నాను. చావలేక బ్రతుకుతున్నాను. నన్ను ఇలాగైనా బ్రతకనివ్వమనవే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది స్వప్న. కూతురు మాటలు వింటున్న ప్రమీలకి కన్నీళ్లు తప్ప నోటి నుండి మాట రావడం లేదు. ప్రేమగా ఆమె తల నిమురుతూ సోఫాలో వెనక్కి అలా వాలి అలానే ఆలోచిస్తూ ఉంది ఆమె. ప్రదీప్ని వదిలి వచ్చిన స్వప్నని చూసి ఏమైంది అని నిలదీసింది ఆమె. ఏమీ లేదు అని ముందు విషయం దాటవేసినా విడాకులు అప్లై చేయడంతో ఆమెని కొట్టి మరీ నిజం తెలుసుకుంది ప్రమీల. ప్రదీప్ ప్రవర్తనలో తేడా రావడం గమనించిన స్వప్న అతని ఫాలో చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంది. ఆ క్రమంలోనే అతను ఒక అమ్మాయిని తరచుగా కలుస్తున్నాడు అని తెలియడంతో నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళింది. అప్పుడే ఆమె తనని ట్రీట్ చేస్తూ ఉన్న డాక్టర్ అని అర్థమైంది స్వప్నకి. మ్యారేజ్ జరిగిన సంవత్సరంన్నరకి స్వప్న ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ టైంలోనే తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఇప్పుడు తను కలవడానికి వెళ్ళిన డాక్టర్ ఒకరే. 5th మంత్ ఉన్నప్పుడు కాలు స్లిప్ అయి ముందుకు పడడంతో స్వప్నకి అబార్షన్ అయ్యింది. అది నార్మల్ అబార్షన్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ దెబ్బ గర్భసంచికి కొంచెం గట్టిగా తగలడంతో ఆమె జీవితంలో తల్లి అయ్యే అదృష్టాన్ని కోల్పోయింది అని ప్రదీప్కి మాత్రమే తెలుసు. అప్పటినుంచి స్వప్నకి తెలియకుండా ఆ విషయాన్ని దాస్తూ ఆమెకి ట్రీట్మెంట్ అందిస్తూనే ఉన్నాడు. ప్రతిసారి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి అని ప్రదీప్ చెప్తున్నా కూడా ఏదో జనరల్ చెకప్ అనుకుంది, కానీ ఇలాంటి ఒక విషయం ఉంది అని ఆ డాక్టర్ని కలిసి ఆమె నిలదీసే వరకు ఆమెకి తెలియలేదు. అది తెలిసిన వెంటనే ఆమెకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన ప్రదీప్. అతనికి పిల్లలంటే చాలా ఇష్టం, కానీ తను ఎప్పటికీ అతనికి పిల్లల్ని కనివ్వలేను అని తెలుసుకున్న ఆమె గుండె పగిలిపోయినంత బాధ కలిగింది. ఈ విషయం తెలిసినా కూడా అతను తన దగ్గర చెప్పలేదు అంటే ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నాడు అని అర్థమవడంతో ఆ డాక్టర్ని నాకు ఈ విషయం మీరు చెప్పారు అని అతనికి చెప్పొద్దు అంటూ రిక్వెస్ట్ చేసి అతనికి దూరం కావాలి అని డిసైడ్ అయింది స్వప్న. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఇంట్లో గొడవ పెట్టుకుంటూ చివరికి అతను తనను కొట్టే పరిస్థితి తెచ్చుకుని అదే వంకగా పెట్టుకుని అక్కడి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఆవేశంలో తను చేసిన తప్పుకి రిగ్రెట్ అయినా అతను ఫీల్ అయ్యాడు తప్ప ఆమెకి విడాకులు ఇవ్వాలి అని చూడలేదు. ఎన్నిసార్లు ఆమె విడాకులు అప్లై చేసినా కూడా అతను అది ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎలాగైనా తన ప్రేమని గెలుచుకోవాలి అని, తన భార్యని తనతో తీసుకువెళ్ళాలి అని అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సూర్యకిరణాలు వచ్చి మొహం మీద పడడంతో ఉలిక్కిపడి నిద్రలేచిన ప్రమీల తన ఒడిలో ఉన్న స్వప్న వైపు ప్రేమగా చూస్తూ, అమ్మ స్వప్న, బాగా తెల్లారిపోయింది, లేగమ్మా అంటూ ఆమెని లేపుతూ ఉంది. కానీ ఆమె ఎంత పిలిచినా కూడా స్వప్న లేగలేదు. దానితో భయం వేసి, ఏవండి ఏవండి అంటూ గట్టిగా కేకలు వేసింది ప్రమీల. దానితో ఉలిక్కిపడి బయటికి వచ్చిన విశ్వనాథం అచేతనంగా పడి ఉన్న కూతుర్ని చూసి
తల్లడిల్లుతూ వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఆ విషయం మెల్లిగా ఆఫీస్లో అందరికీ తెలిసింది. దానితో అందరూ ఆమెను చూడడానికి వచ్చారు. తాగిన మత్తు మెల్లమెల్లిగా వదులుతూ ఉండడంతో నిద్రలేచి ఒకసారి తల విదిల్చి ఆ గది మొత్తం చూసిన అతనికి ఏదో కొంచెం తేడాగా అనిపించింది. నేను అసలు ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంటూ ఉండగా తనని స్వప్న అక్కడికి తీసుకురావడం, తను రాత్రి స్వప్నతో కలిసి గడపడం అంతా గుర్తు వచ్చింది. ముఖ్యంగా ఆమె పెట్టుకున్న కన్నీళ్లు గుర్తు వచ్చాయి. తను తనెందుకు అలా ఏడ్చింది? నేనంటే ఇష్టం లేదు అంది. నాతో బ్రతుకు పంచుకోలేను అంది. అలా అన్నది అంతలా నన్ను పట్టుకుని ఏడవడం ఏమిటి? ఇష్టం లేనప్పుడు నన్ను దూరంగా తొయ్యాలి. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. అలాగేమీ చేయకుండా నాతో ఎందుకు కలిసి గడిపింది? ఏదో నన్ను దూరం చేసుకుంటున్నట్లు, అది తనకి అసలు ఇష్టం లేనట్లు అంతలా ఎందుకు బాధపడాలి అని అనుకుంటూ ఆలోచనలో పడిన అతనికి ఏదో అనుమానం రావడంతో వెంటనే తన ఫోన్ తీసుకుని డాక్టర్కి కాల్ చేశాడు. ఐఎమ్ సో సారీ ప్రదీప్ గారు. మీ వైఫ్కి ఈ విషయం తెలుసు. ఒకసారి నా దగ్గరకు వచ్చి నన్ను నిలదీయడంతో నిజం చెప్పక తప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ అంటూ చెప్పింది డాక్టర్. దానితో ప్రదీప్కి మొత్తం క్లారిటీ వచ్చింది. వెంటనే స్వప్నకి కాల్ చేశాడు. కానీ ఆ కాల్ రీచ్ అవ్వడం లేదు. దానితో ఒక్క నిమిషం ఆలోచించి అనితకి కాల్ చేశాడు. సార్ చెప్పండి అని ఆమె అనడంతో స్వప్న ఎక్కడుంది? కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ అడిగాడు అతను. హాస్పిటల్లో సార్. తను సూసైడ్ అటెంప్ట్ చేసింది అంటూ చెప్పింది అనిత. ఆ మాట విన్న వెంటనే అతని కాళ్ళ కింద భూమి కంపించింది. ఒక్క క్షణం ఏం జరిగిందో ఏంటో అర్థం కాక అక్కడే కూలబడ్డాడు. కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. గుండె ఆగిపోతుందేమో అన్నంత భయం వేస్తుంది. కాలు కదపాలి అంటే షివరింగ్ వస్తుంది. ఒక్క 5 నిమిషాలు ఏ కదలిక లేనివాడేలా అలా ఉండిపోయాడు. ఆ వెంటనే ఆమెకి ఏమైందో అన్న భయం మనసులో కలగడంతో అక్కడి నుంచి అందుకున్నాడు. ఎలా వెళ్ళాడో కూడా తెలియనంత వేగంగా హాస్పిటల్ చేరుకున్నాడు. అక్కడికి అతను రావడం చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఏ అనిత, ఎలా ఉంది తనకి అని అడుగుతున్న అతని కళ్ళల్లో నీళ్లు, మాటల్లో వణుకు చూస్తున్న వారందరూ కూడా అయోమయానికి గురయ్యారు. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ చెప్పారు. దానితో ఆ డాక్టర్ని కూడా తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు ప్రదీప్. అందరూ గ్లాస్ డోర్ నుంచి ఏం జరుగుతుందా అని లోపలికి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. బెడ్పై నిర్జీవంగా పడి ఉన్న స్వప్నని చూస్తూ ఉంటే ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని ఆ చేతిని తన నుదుటికి ఆనించుకుని అలానే ఉండిపోయాడు. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమెని పిలవాలి అని కూడా అతనికి లేదు. కాలం వేగంగా కదులుతుంది. కానీ ప్రదీప్ అక్కడి నుంచి కదలలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. కనీసం ఎవరి వైపు చూడలేదు. అలా స్వప్న వైపు చూస్తూనే ఉండిపోయాడు. 1 గంట తర్వాత ఆమెకి స్పృహ వచ్చింది. కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న అతన్ని చూస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగడం లేదు. దానితో మొహం పక్కకు తిప్పుకుంది ఆమె. ఇప్పుడు దానికి బాగానే ఉంది కదా బాబు, కొంచెం టిఫిన్ చెయ్యి అని అడిగింది భయంగా ప్రమీల. ఆమె వైపు చాలా కోపంగా చూశాడు అతను. ఆ కోపం చూసిన ఆమె మళ్ళీ అతన్ని కదపాలి అని అనుకోలేదు. అలా గంటలు గడుస్తూ ఉన్నాయి. అతను మాట్లాడకుండా తన వైపు చూస్తూ ఉంటే స్వప్నకి భయం వేస్తుంది. ప్రదీప్ అని చిన్నగా పిలిచింది ఆమె. పలకలేదు అతను. ప్రదీప్ ప్లీజ్ అలా ఉండకు, భయం వేస్తుంది నాకు, ఐఎమ్ సో సారీ అంటూ చెప్పింది స్వప్న. ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ, ఇలా చేసే ముందు నేను గుర్తు రాలేదా? పిల్లలు లేకపోతే నేను చచ్చిపోను స్వప్న, కానీ నువ్వు లేకపోతే మాత్రం చచ్చిపోతాను. అది కూడా తెలుసు కదా నీకు. మరి అలాంటప్పుడు నేను ఇలాంటి పని చేస్తున్నానరా అని ఒక్క ఫోన్ కాల్ నాకు చేసి ఉంటే వచ్చేవాడిని కదా, ఇద్దరం కలిసి చచ్చిపోయేవాళ్ళం కదా, మరెందుకు కాల్ చేయలేదు అంటూ అడిగాడు ప్రదీప్. మౌనంగా తలదించుకుంది స్వప్న. చూడు స్వప్న, బ్రతకాలి అని ఉంటే ఇద్దరం కలిసి బ్రతకడం, లేదు అంటే ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు అంటే చెప్పు. ఇలా ఫెయిల్ అయ్యే అవకాశం లేకుండా చనిపోయే మార్గం నేను చెప్తాను. ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందాం, అంతే తప్ప పిల్లలు లేరు, నేను చనిపోతాను, నువ్వు సంతోషంగా ఉంటావు,
మరొక పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుడతారు, వాళ్ళతో హ్యాపీగా ఉండవచ్చు, ఇలాంటి కబుర్లు చెప్తూ నాకు దూరంగా వెళ్ళాలని చూసావు అంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు. పిల్లలు లేకపోవడం అంత పెద్ద ప్రాబ్లమా? నాకు తెలియక అడుగుతాను. ఒకవేళ అదే నీ ప్రాబ్లమ్ అయితే పెంచుకోవడానికి అనాథ పిల్లలు చాలామంది ఉన్నారు. ఒకవేళ అలాగ కూడా వద్దు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటూ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అలా ఏదైనా ట్రై చేయాలి. అంతే తప్ప మనసు విరిచేసి మనిషిని దూరం చేసుకుని నువ్వేడుస్తూ నన్ను ఏడిపిస్తూ ఏంటిదంతా? నిన్ను ప్రేమించేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు నీతో కలిసి సంతోషం పంచుకున్నప్పుడు నీకు పిల్లలు పుడతారా లేదా అని నేను ఆలోచించలేదు. ఇకపై కూడా ఆ ఆలోచన చెయ్యను. నేను ప్రేమించింది నిన్ను, కావాలి అనుకున్నది నిన్ను, కలిసి బ్రతకాలి అనుకుంటున్నది నీతో. నాకు నువ్వుంటే చాలు. అర్థమవుతుందా? అంటూ అడిగాడు ప్రదీప్. ఆ మాటతో ఏడుస్తూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది స్వప్న. అది చూసి అక్కడ ఉన్నవారందరూ సంతోషపడ్డారు. 2 రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేయడంతో తన ఇంటికి తీసుకువచ్చాడు ప్రదీప్. అతనితో ముందు సంతోషంగానే ఉన్నా కూడా ఆమె మనసులోని బాధ ఇంకా తీరకపోవడంతో దిగులుగా ఉంటూ ఉంది స్వప్న. అది గమనించిన ప్రదీప్ ఒకరోజు సాయంత్రం ఒక చిన్న పాపని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ పాపని చూసి చాలా సంతోషంగా ఆ పాపని ఎత్తుకుంటూ ఎవరి పాప అంటూ అడిగింది స్వప్న. ఎవరి పాప అయితే మన ఇంటికి ఎందుకు వస్తుంది? మన పాపే అంటూ చెప్పాడు ప్రదీప్. మన పాప అని ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ అడిగింది ఆమె. అవును, మన పాప. తల్లిదండ్రులు లేని ఈ పాపకి మనం అమ్మ నాన్న అవ్వాలి అని ఆ దేవుడు దీవించాడు. అందుకే మనకి పిల్లలు పుట్టలేదు. మనకి పుట్టిన పిల్లల్ని ప్రేమించడం, ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత అవుతుంది స్వప్న. కానీ ఇలా అనాథ పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం, వాళ్ళని మన పిల్లలుగా పెంచుకోవడం, వాళ్ళకి ప్రేమని పంచడం అదృష్టం అవుతుంది. ఇలాంటి అదృష్టం మనలాంటి కొంతమందికే దక్కుతుంది. ఆ అదృష్టాన్ని ఆనందంగా ఆహ్వానిస్తూ పిల్లలు లేరు అన్న మన బాధని ఈ పసిపాపని చూసి చెరిపేసుకుందాం, సంతోషంగా బ్రతుకుదాం అంటూ చెప్పాడు ప్రదీప్. ఆ మాటతో ఆ పాపని మరింత ఆప్యాయంగా తన గుండెలకి హత్తుకుంటూ చిన్నగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంది స్వప్న. అది చూసి వాళ్ళిద్దరినీ కూడా తన గుండెలకి హత్తుకుంటూ పిల్లలు లేరు అన్న తన భార్య బాధని ఆ విధంగా చెరిపేసి తనకంటూ ఒక కంప్లీట్ ఫ్యామిలీని ఏర్పరచుకున్నాడు ప్రదీప్. ఇది ఫ్రెండ్స్ కథ. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే షేర్ చేసి లైక్ చేసి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక మంచి కథలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.